నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ యువతి ఈ నెల 20వ తేదీ నుంచి కనిపించడం లేదని సుల్లూరుపేటలో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో యువతి మృతదేహం గూడూరు సమీపంలో గుర్తించారు. యువతి బీటెక్ విద్యార్థిగా పోలీసులు నిర్ధారించారు. సుల్లూరుపేటకు చెందిన లేహాన్సీ గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 20న కాలేజ్కు అని చెప్పి బయలుదేరిన తర్వాత తిరిగి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 31వ తేదీన యువతికి పెళ్లి ఖరారు అయిన నేపథ్యంలో యువతి అదృశ్యం వెనుక మిస్టరీ ఉందని అనుమానం వ్యక్తం అవుతోంది. ఇక రైల్వే స్టేషన్లో ఆ యువతి మరో మహిళతో కలిసి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. మన గూడూరు రూరల్ ఎస్ఐ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన పూటిపాలెం దగ్గర పంపలేరు వాగునందు ఒక ఫ్లోటింగ్లో ఒక అన్నోన్ బాడీ సులూరుపేట చెందినటువంటి లేహానేసి అనే ఆమె యొక్క బాడీ చనిపోయిందని చెప్పని తెలియపరిచినారు. దాని మీద వచ్చి చూడగా ఆమె ఫ్లోటింగ్ వాటర్కి కొట్టుకుని వచ్చినట్టుగా కనపడతా ఉంది. ఈమె బీటెక్ సెకండ్ ఇయర్ సిఈసి చదువుతున్నట్టుగా తెలిసి వచ్చింది. వీళ్ళ యొక్క పేరెంట్స్ గతంలో మన సులూరుపేట నందు కనపట్టినట్టుగా రిపోర్టు ఇచ్చినట్టుగా తెలిసింది. మన గూడూరు రూరల్ ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. తదుపరి వివరాలు తెలియపరుస్తారు. ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఇటు యువతి మృతికి సంబంధించి కారణాలు ఏమైనా తెలిసాయా? అసలు పోలీసులు దర్యాప్తు ఏ విధంగా ఉంది? ఇటు తల్లిదండ్రులు ఏమంటున్నారు సురేంద్ర? అసలు ఈ గూడూరు సమీపంలోనే పంబలేరు వాగులో పోటిపాలెం దగ్గర ఉన్నటువంటి పంబలేరు వాగులో ఈ యొక్క యువత మృతదేహాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తుంటే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఆ మృతదేహాన్ని చూసి ఈ నెల 20వ తేదీ మిస్ అయినటువంటి కేసుకు సంబంధించిన అమ్మాయిగా కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ అమ్మాయి గూడూరు సమీపంలో ఉన్నటువంటి ఆదిశంకర కాలేజీలో బీటెక్ విద్యార్థిగా చదువుతా ఉంది. అయితే ఏదైతే ఈ మృతదేహాన్ని చూసి వారి తల్లిదండ్రులకు కూడా ఇటు ఫిర్యాదు చేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ యొక్క విచారణ అయితే పోలీసులు చేపట్టారు. ఈ యొక్క విచారానికి సంబంధించి పలు అనుమానాలు నేపథ్యంలో అందరిని కూడా విచారించడం జరిగింది. విచారించినటువంటి క్రమంలో ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఒక లెటర్ అయితే ఇప్పుడు కలకలం రేపుతుంది. ఏదైతే 19వ తేదీ తమ టెక్స్ట్ బుక్ లో కాలేజీకి తీసుకెళ్లేటువంటి టెక్స్ట్ బుక్ లో ఓ పేజీలో అయితే తమ బావ అంటే ఇష్టం అని, అయితే బావ వీరిద్దరి మధ్య కూడా ప్రేమాయణం కూడా నడిచినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అది తెలుస్తున్నటువంటి క్రమంలో ఆ లెటర్ కి సంబంధించినటువంటి లెటర్ ని ఇటు పోలీసులు స్వాధీనం చేసుకున్నా. ఆ లెటర్లో బావా నువ్వంటే నాకు ఇష్టం, కొద్ది రోజుల్లోనే మన ఇద్దరి మధ్య ప్రేమ బాగా సాగింది కాబట్టి నన్ను మన్నించు అన్నట్టు కూడా లెటర్ లో రాసి ఉంది. అయితే చావుకు గల కారణాలు ఏమిటనేది కూడా తెలియలేదు. మరోవైపు పోలీసులు అమ్మాయికి సంబంధించినటువంటి గూడూరు రైల్వే స్టేషన్ లో వేరే మహిళతో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా సేకరించడం జరిగింది. ఆ విజువల్స్ లో ఇటు మర్డర్ చేయడం జరిగిందా లేదంటే సూసైడ్ చేసుకున్నా అన్నటువంటి విషయాన్ని పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే ఆ లెటర్ బయటపడడంతో కొంత సూసైడ్ చేసుకున్నట్లుగా కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మరోపక్క రైల్వే స్టేషన్ లో మహిళతో మాట్లాడినటువంటి ఆ మహిళల్ని విచారించి పూర్తి వివరాలు కూడా తెలియజేస్తామని కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.